హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరికీ కాదు, పిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు. ఈరోజు అయితే మా చిత్తలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. న్యూస్ పేపర్ ఫ్రాక్ థీమ్ చేశాను. ఒక్క ఫోటో తీసుకుందాం అనుకున్నాను తెలుసా. ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. బావకి లేట్ అయిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా 10 o'clock కదా, అసలు అది ఇటు స్టిక్ చేస్తే అటుపోతుంది, అటు స్టిక్ చేస్తే ఇటుపోతుంది. ఇంకా కొన్నిసార్లు అదేంటి మరి ఫ్యాన్సీ డ్రెస్ అంటే వేరే ఏమైనా డ్రెస్ తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారేమో. మొన్న నైట్ 10 అయింది, నిన్న నైట్ 9 అయింది. ఇంకా వీలే కావట్లేదు ఆయనకి. న్యూస్ పేపర్ థీమ్ అని పేరు ఇవ్వడమే మంచిది అయింది అనుకున్నా. ఇంకా అప్పటికప్పుడు చేసి అయితే పంపించాను. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక ఫోటో కూడా తీసుకోలేదే అని. ఎందుకంటే ఇవాళ వాటర్ వేసుకోవడము, పిల్లలిద్దరికి కూడా సివిల్ డ్రెస్సెస్, వాళ్ళు బావకి లంచ్ బాక్స్, పాపకేమో ఫ్యాన్సీ డ్రెస్, న్యూస్ పేపర్ అదంతా తయారు చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు కదా. బుర్రలో అంతా ఫోటో అని ఒక 20% ఉన్న 20% ఎలా తీసుకెళ్తాను, ఎలా కూర్చుంటుంది, ఎలా దింపేసి వస్తాను, ఎత్తుకోవన్నా, నడుచుకుంటూ వెళ్ళనా అని ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాను. కాకపోతే దింపేసి అయితే వచ్చాను. డ్రెస్ బాగుంటే యాస్టీస్ నేను తయారు చేసినట్టున్నా, కొంచెం అటు ఇటు అయినా ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీసి పెడతాను. మీ పిల్లలకి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్సీ డ్రెస్ అలా ఏమన్నా కాంపిటీషన్స్, సెలబ్రేషన్స్ ఉన్నాయా అన్నది కామెంట్ చేయండి. అలాగే మీ చిన్నప్పుడు మీ చిల్డ్రన్స్ డే ఎలా జరిగేదో చెప్పండి. మాకైతే ఏమీ లేదు. స్కూల్కి వెళ్ళే వాళ్ళం, నార్మల్గా ఇంటికి వచ్చేవాళ్ళం అంతే. జస్ట్ మా టీచర్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్తే ఆడికే మురిసిపోయే వాళ్ళం అనమాట. మీ లైఫ్లో చిల్డ్రన్స్ డే ఎలా జరిగింది ఇప్పటివరకు, చిల్డ్రన్గా ఉన్నప్పుడు అనుకోండి. సరేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నా ఫేస్ని చూసి ఏమనుకోవద్దు. బాయ్.